అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ ట్రస్ట్ దశాబ్ద కాలంగా చిక్కోలు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి డైరెక్టర్ బివి రమణ చేసిన దాష్టికం ఈరోజు చిక్కోలు జిల్లాకే తలవంపులు తెచ్చే విధంగా మారింది. ఏడాది క్రితం నలుగురు శిక్షణ పొందుతున్నటువంటి ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వారిలో ఒకరిని విచక్షణ రాహిత్యంగా వైర్తో కొడుతూ ఈరోజు ఆ వైరల్ అవుతుంది. వారిని మాత్రం శరీర సౌష్ఠంతో పాటు టెస్టులకు సంబంధించిన శిక్షణలో కూడా అంటే తర్ఫీదు ఇచ్చి నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ అంటే పోలీసు శిక్షణలో కూడాను ఆయన శిక్షణిస్తుంటారు. అదేవిధంగా వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత వచ్చే విధంగా తన శిక్షణ ఉంటుందని నమ్మబలికించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న యువకులను అందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఏడాది క్రితం జరిగినటువంటి ఈ ఘటనలో విడుదలైనటువంటి ఈ వైరల్ ఈరోజు ఆర్మీ కాలింగ్ ఇండియా ఆ ట్రస్ట్ని ఎలా ఆయన స్థాపించారో, ఆయనకున్న అర్హతలేంటి, ఆయన కనుక ఈ ట్రస్ట్ స్థాపిస్తే ఆ స్థాపించడానికి ఉన్నటువంటి అనుమతులు ఎవరిచ్చారు అన్న విషయాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. చూస్తే ఇండియన్ ఆర్మీ కాలింగ్ శ్రీకాకుళంతో పాటు బివి రమణ ఐఏసి డైరెక్టర్తో పాటు ఈయనకి మాత్రం చీఫ్ ఆఫ్ ది ఐఏసి స్టాఫ్ మేజర్ జనరల్ రాజ్పుల్ పూణే రిటైర్డ్ ఆయన మాత్రం ఈరోజు ఆయనకి అండదండలుగా ఉన్నారు. ఎవరైతే మనం చూస్తున్నాం ఈ ఫోటోలన్నీ కూడాను ఈయన శిక్షణ ఇచ్చిన సమయంలోనే వారు ఈ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఉద్యోగాలు చేయించాను అన్నటువంటి ఒక పబ్లిసిటీ బోర్డు ఇది. ఈ బోర్డుతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం కార్యాలయం భారత సైనిక నిరుద్యోగులు జాబ్ కోర్సు శిక్షణా సంస్థ అంటే ఆ శిక్షణ ఆ బోర్డులో ఎక్కడ కూడా కనీసం రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా కేవలం అవుట్లైన్స్ ఇండియన్ ఆర్మీ కాలింగ్. ఇండియన్ ఆర్మీ పేరు చెప్తే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టే ఆ పదాన్ని ఈయన ఈ ట్రస్ట్కి ఎలా వినియోగించారు ఈ అన్ని విషయాలపై మనకి నివృత్తి చేయడానికి ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఆర్మీ పేరు చెప్తే శత్రు దేశాలు వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణాలను ఫనంగా పెట్టి ఒక సియాసిఎల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లే లద్దాఖ్ కావచ్చు, పంజాబ్ బార్డర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ బార్డర్, పాకిస్తాన్ ఇలాంటి బార్డర్లో పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ట్రస్ట్ ఆర్మీ కాలింగ్ పేరుతో నిర్వాహకుడు చేసినటువంటి దాష్టికం ఏ విధంగా బాధపడుతున్నారు, ఆయనకి ఆ ట్రస్ట్కి పెట్టడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు పూర్ణచంద్రరావు. మన డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తాలూకా ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకర విషయం, ఇలాగా మన ట్రైనింగ్ ఇస్తూ మన శ్రీకాకుళం జిల్లాలోని ఎంతో పేరు సంపాదించుకుంటున్నాడు అనుకున్న బివి రమణ చేస్తున్న దాష్టికాలు బయటపడడం వల్ల అసలు విషయాలు మనకు బయటకు వచ్చాయండి. ఎందుకంటే 2018 నాకు తెలిసి 2018 నుంచి ఇది ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థని రన్ చేస్తున్నారు. అంటే మాకు యాజ్ ఎక్స్ సర్వీస్ మనకి మేము అబ్జర్వ్ చేసిందంటే మన రిమోట్ ఏరియా శ్రీకాకుళం జిల్లాలోని మన ఇండియన్ ఆర్మీలోని కూడా మన వాళ్ళని తీసుకెళ్తున్నారు ఒక ఆఫీసర్ క్యాడెట్గా. మెయిన్ అంటే ఆఫీసర్ క్యాడెట్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే మేము చాలా సంతోషించాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాంటి అకాడమీలు లేవు. మన ప్రభుత్వానికి ఎన్నో వినతులు పెట్టుకున్నాం. ఇక్కడ చాలామంది యువత ప్రోత్సాహంగా ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహం చేయాలంటే వీరికి ఇక్కడ అకాడమీ ఉండాలి. ఆర్మీలోని కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వెళ్ళడానికి మన యువత ఇది చాలా ఉత్సుకంగా ఉంది. అలాంటి దానికి ఇక్కడ క్యాష్ చేసుకున్నారు ఇండియన్ ఆర్మీ కాలింగ్. అంటే ఇండియన్ ఆర్మీ అనే పదాన్ని మనం వాడచ్చా లేదా అనే విషయానికి వస్తాయండి. మనకి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, విజిలెన్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము కూడాను నేను ఒక చెప్పాలంటే ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నానో నేను కూడా నా అబ్జర్వర్ని కూడా పెట్టి విషయాలు తెలుసుకున్నాను. అక్కడ నాకు అర్థమైందంటే ఒక మేజర్ జనరల్ మీరు చూస్తుంటారు ఆ ఫోటోలోని, ఒక మేజర్ జనరల్ అంటే 2 స్టార్ ఉంటాయండి. ఆ 2 స్టార్ అనేది దట్టు యుద్ధ సేవా మెడల్, అంటే యుద్ధంలోని అతి విశిష్ట సేవలు చేసిన వ్యక్తికి మాత్రం ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళకి సపోర్ట్గా వచ్చారంటే వాట్ ఐ ఫెల్ట్ అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఆయన సహకారాలతోనే ఈరోజు ఇంతగా ఆయన కోసం ఆకర్షితులు అయ్యారే అనుకోవచ్చా? అంటే ఒక బొమ్మను చూపించి దాన్ని బట్టే ఈరోజు తిన లైమ్ లైట్తో పాటు తన తలగా అవసరాలు తీర్చుకునేందుకు ఇది దోహదపడింది అనుకోవచ్చా? సార్ డెఫినెట్గా అనుకోవచ్చు సార్. మేము అనుకుందంటే ఎందుకంటే యూనిఫామ్ పర్సన్గా నాకు తెలుసు ఆ 2 స్టార్ వ్యక్తి వస్తే దాని తలకి వాల్యూ ఎంత ఉంటుంది. ఒక మేజర్ జనరల్ వచ్చారంటే దట్టు యుద్ధ సేవా మెడల్ వచ్చారంటే ఆ వాల్యూ మాకు తెలుసు సార్. సో అంటే డెఫినెట్గా ఈ చేస్తున్నది ఇది మన సరైన రాష్ట్రాల్లో వెళ్తుంది అనుకున్నాం యాక్చువల్గా.
మేము కూడాను ఎప్పుడైతే మేజర్ జనరల్ వచ్చారో మేము కూడాను అటెండ్ అయ్యాం. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ వచ్చింది, డెఫినెట్గా వెళ్ళాం. ఎందుకంటే మాకు తెలుసు ఆ వాల్యూ ఏంటని చెప్పి. బట్ ఈ బ్యాక్గ్రౌండ్లని నేను యూజ్ చేసుకున్న విషయం తర్వాత మనకు అర్థమైంది. ఎందుకంటే ఈ విషయం ఏదైతే మనకి ఇప్పుడు బయటపడిన విషయం అయితే 1 year బ్యాక్ జరిగిన సంఘటన అని చెప్పేసి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది ఎవరు చేశారు? ఈ వ్యక్తితోనే ఉన్న వ్యక్తే. ఆయన ఒక ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తే. ఆయన విజయనగరం నేను విన్నాను. ఈ వ్యక్తి ఆయనకి వీనికి ఏదో సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఎక్కడ ఇబ్బంది పడి అప్పుడు ఆయన బయటపెట్టాడు ఈ విషయాన్ని. లేదంటే ఇలాంటి దాష్టికాలు జరుగుతున్నా మనకు తెలియదండి. అంటే ఇది బయటకు వచ్చిన ఒక దాష్టికంగా పరిణామాలు తీసుకోవచ్చు. కాకపోతే చాలా ఉన్నాయన్న ఆరోపణలు కూడా బివి రమణ. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా ఈరోజు అక్కడ శిక్షణా కేంద్రాల్లో ఉంటారు. వారి పట్ల కూడాను అసభ్యకరంగా వ్యవహరించి ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఈ విషయాలు ఇంకా బయటికి రాలేదు. వాస్తవం అనుకోవచ్చా సార్? వాస్తవం లేదని మనం విషయాలు బయటకు వస్తూనే తెలుస్తుందండి. ఇప్పుడు యువతలోని మన గర్ల్స్ కూడా బయటకు వచ్చి క్యారెట్గా రెడీ అవుతున్నారంటే మన పిల్లలు రేపు పొద్దున తల్లిదండ్రులు కూడా ఆలోచనలు పడిపోతారు. మా పిల్లల్ని ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకెళ్లాలంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా? మీరు ఇంతకుముందు కథనాలు విన్నాను నేను. వాళ్ళ దగ్గర కూడా సీసీటీవీలు పెట్టారని చెప్పేసి మన డిఎస్పీ గారు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. సంథింగ్ అంతా జరిగాయి. అవన్నీ వెలుగులోకి రావాల్సిన ఉన్నది సార్. ఎందుకంటే మనం ఒక మంచిది ఇండియన్ ఆర్మీ అంటే ఒక బ్రాండ్ సార్. అది ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లో కాదు సార్, ఇంటర్నేషనల్లో కూడా మనకు భారతదేశంలోని ఆర్మీ అన్న, నేవీ అన్న, ఎయిర్ ఫోర్స్ అన్న ఒక మంచి పేరున్నది. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లా అనేది చాలా రిమోట్ ఏరియా సార్. ఈ రిమోట్ ఏరియా వ్యక్తుల తాలూకా అవసరాలని ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఈరోజు శిక్షణ ఇవ్వడం అన్నది నిష్ణాతులై ఉండాలి. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా మెలకువలు తెలుస్తాయి. వాట్ అబౌట్ బివి రమణ? దీనికి అర్హుడా, కాంపనెంట్ అవునా కాదా? ఆయన ఇస్తున్నటువంటి శిక్షణ ఆర్మీ రిక్రూట్మెంట్ దోహదపడుతున్న భావిస్తున్నారా? అంటే సార్ ఆయన నిష్ణాతుడు కాదని నాకు తెలియదు. ఎందుకంటే క్వాలిఫికేషన్ అది చెప్పదన్నా సార్. ఇలాంటి శిక్షణా శిబిరాలు నిర్వహించాలంటే డెఫినెట్గా వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉండాలండి. ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎదుర్కోవాలంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మైండ్ స్టెబిలిటీ కానీ ఉండాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు మా పక్కన ఒక కెప్టెన్ సాబ్ ఉన్నారు. ఈజ్ హ్యావింగ్ 34 years ఆఫ్ సర్వీస్. ఆయనకు నాలెడ్జ్ ఉన్నది ఏ విధంగా చేయాలని చెప్పి. అలాగే మన జిల్లాలోని 11 మంది కల్నల్ ఉన్నారండి. కల్నల్ ర్యాంక్ వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్. సో అలాంటి వ్యక్తులు మేము ఆల్రెడీ మన సెంట్రల్ మినిస్టర్ గారు మన రామ్మోహన్ నాయుడు గారు మనం అప్రోచ్ అయ్యాం. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఎస్, మన శ్రీకాకుళం జిల్లాలోని ఉన్న యువతకి మనం హెల్ప్ చేయాలంటే ఇలాంటి శిబిరాన్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ని తరపు నుంచి ఇవ్వాలని చెప్పి ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. బట్ ఏంటి ఇక్కడ మనకి ఏమి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల ఇంతమంది ఇంటెలెక్చువల్స్ ఉండి ఆయన ఇలా ఆర్మీ అన్న పదాన్ని అడ్డంగా పెట్టుకొని దాన్ని అంతా మిస్యూజ్ చేస్తూ ఇటువంటి దాష్టికాలు పాల్పడుతున్నారు. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా మీకు బాధ అనిపించట్లేదా? చాలా బాధ అనిపిస్తుందండి. అందుకని ఈరోజు నేను ఖండించడానికి వచ్చాను. ఇంతవరకు ఏమనుకున్నాం, మన యొక్క జిల్లా నుంచి ఆర్మీలో ఆఫీసర్గా కేటగిరీగా వెళ్తున్నారంటే చాలా గర్వపడ్డాను. ఎస్, ఎందుకంటే మీకు విషయం చెప్తాను. అంటే మీరు తెలుసో తెలియదు, ఇవన్నీ పేర్లు ఇక్కడ రాశారు. ఇక్కడ ట్రైనింగ్ అయిన వ్యక్తులు కాదు. అంటే ఈరోజు వచ్చింది కాబట్టి టైం వచ్చింది నేను చెప్తాను. ఈ మీద రాసిన పేర్లందరూ ఈయన ట్రైనింగ్ అయిన కాదండి. మన జిల్లా నుంచి వాళ్ళ స్వశక్తితో వాళ్ళు ఆఫీసర్గా అయిన వ్యక్తులు. వాళ్ళు స్వశక్తితోని ఆఫీసర్గా అయిన వ్యక్తులు. బట్ ఈయన ఏం చేశాడు, వాళ్ళు గౌరవిస్తూ బట్ వాళ్ళ యొక్క దీనిని ఉపయోగించుకున్నాడు. బట్ జనాలకు తెలియదు, వీళ్ళు ఇక్కడే ట్రైనింగ్ అనుకుంటున్నారు బయట వాళ్ళకి. బట్ వీఆర్ అవేర్, వాళ్ళు ఓన్గా వాళ్ళు యాక్సెప్ట్ అంటే వాళ్ళ దమ్ముతో. మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరు ఏమైనా కూడాను ఆ ఇండియన్ ఆర్మీ ప్రతిష్టని భంగం కలుగుతూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయట పెట్టాలని ఒక ఆలోచన ఏమైనా చేశారా, ప్రయత్నం చేశారా? సార్, భంగం కలుగుతుందని ఎప్పుడు అనుకుంటాం? ఇలాంటి సంఘటనలు మనం బయట పడినప్పుడే సార్. ఎప్పటి వరకైతే ఇలాంటివి రావో మనం ఏమనుకుంటాం, మన యొక్క జిల్లాని అభివృద్ధి చేయడానికి ఎవరెవరు పూనుకున్నారు, డెఫినెట్గా మా తరపు నుంచి ఏదైనా అలాంటి వాటికి హెల్ప్ చేయాలనుకుంటాం. కానీ ఇలాంటివి చేస్తే డెఫినెట్గా మనం ఖండిస్తాం సార్. ఇలాంటి బయటపడినప్పుడే మా క్యాండిడేట్ ఒకటి పెట్టి ఉంచాను, మీకు తెలియదు. నేను కోవర్ట్ ఆపరేషన్ చేశాను సార్. అక్కడ నా విషయాలు తెలిసాయి. ఇప్పుడు మాకన్నా ముందు బయటకు వచ్చాయి. అర్థమైందా? మేము చేయవలసింది మేము చేసాం. ఎందుకంటే నాకు ఎక్కడో మైండ్లోని ఇది రాంగ్ ఎక్కడ జరుగుతుంది. బట్ అంటే అక్కడ ఉన్న క్యాడెట్స్ కూడాను ఎప్పుడు నోరు విప్పలేదు. నేను 2 times వెళ్ళడం జరిగింది, నేను ఎంక్వైరీ చేయడం జరిగింది, సంథింగ్ జరిగింది సార్. బట్ అక్కడ వ్యక్తులు చెప్పగలిగినప్పుడు, ఆ స్టూడెంట్స్ చెప్పగలిగినప్పుడు మనకు విషయాలు బయటపడతాయి సార్. సో వీళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే సార్ పాపం అనేది పిడుగు సార్, డెఫినెట్గా బయటపడుతుంది. అది బయటపడిన రోజు వచ్చింది. డెఫినెట్గా అప్పుడు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కదండి,
ఈరోజు కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ వేశారు. దానికి తగ్గట్టుగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చారు, ఈరోజు ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఆమె రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు బయటకు వస్తాయని నేను మంత్రి లోకేష్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ 5 విద్యార్థుల పట్ల అంత దాష్టికంగా వ్యవహరించి తీరుని మాత్రం తప్పుపడుతూ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని. ఇది శుభ పరిణామంగా తీసుకోవచ్చా? బీవీ రమణ ఆకృత్యాలు ఈ రోజుతో భూస్థాపితం అయిపోతాయి? డెఫినెట్గా సార్, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పర్టికులర్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు చేస్తున్న ఈ స్టెప్కి మాత్రం డెఫినెట్ నేను, ఎందుకంటే సార్ మన విద్య అనే దానికి ఇలా కొట్టడాలు చేయడానికి మనకు పాలసీ ఉంది. మన అలాంటివి చేస్తే మన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే తప్పే సార్. నేను స్వాగతిస్తున్నాను ఈ యాక్షన్కి. రేపు పొద్దున జరిగే పరిణామాల మాట మనం చూడాల్సి ఉంటుంది. నేను కోరుకున్నది అంటే మన విద్య అనేది అందరికీ దొరకాలని చెప్పేసి ఇలాంటి స్థాపితం చేసి రాంగ్ ప్రాక్టీస్ చేయాలని మనం రేపు పొద్దున చెక్ పెట్టాల్సిన పద్ధతి ఉంది. రేపు పొద్దున ఇంకో వ్యక్తులు కూడాను 100 సార్లు ఆలోచించాలి. మనం రాంగ్ చేస్తే డెఫినెట్గా దొరుకుతామని చెప్పేసి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ దాష్టికం మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రతి ఒక్కరిని కూడా మదనపాటు గురి చేస్తుంది. ఈయన చేస్తున్నటువంటి ఈ నిర్వాహకులపై అనుమానం వచ్చి వారు కూడా కొంతమేర రెక్కి నిర్వహించారు. కాకపోతే సరైన సాక్ష్యాధారాలు లేక తాము కూడా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేయలేపారు. కాకపోతే ఈరోజు బీవీ రమణ చేసినటువంటి ఈ ఆకృత్యం విషయంలో ఒక కెప్టెన్ మనతో ఉన్నారు. చూస్తే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలనే, నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని ఆ శిక్షణ ఎలా ఉంటుంది, ఆ శిక్షణ మెలకువలతో పాటు ఆ రిటర్న్ టెస్ట్ పాస్ చేయడానికి కూడా ఒక మేధాశక్తి కావాలి. బీవీ రమణ అంత క్వాలిఫై వ్యక్తి అని అనుకుంటున్నారా? అసలు ఆర్మీకి ఆ కుర్రోడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆయనకి ఆర్మీతో సంబంధం ఉందని ముందుగా ఒకసారి చెప్పడం జరిగింది. కానీ దానికి మనకు అంతగా క్లియర్ లేదు. మేము వచ్చి ఒక 3 years ఉంది పెన్షన్ వచ్చి. ఈ నెల శిక్షణ ఇస్తున్నాం, మీరు కొంచెం మోటివేట్ చేయండి అంటే మేము అప్పుడు ఈ గ్రౌండ్లో మన 80 feet గ్రౌండ్లో ట్రైనింగ్ చేస్తే మోటివేట్ చేసేవాళ్ళం, మీరు ఇలా చేయండి ఇలా అని. కానీ ఒక ఆఫీసర్గా తయారయ్యి వాళ్ళు వెళ్ళాలంటే అంత నాలెడ్జ్ ఇల్దారు ఇచ్చే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. ఎందుకంటే దానికి చాలా కష్టపడాలి, చాలా బాగా నాలెడ్జ్ కావాలి. దానిలో ఒక అన్నీ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ చాలా అన్నింటిలో ఒక మంచి వెల్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. అంత వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చే ఇది మాత్రం లేదు. ఆయన ఆర్మీలో పనిచేశాను అని ఏమైనా మీతో చెప్పడం జరిగిందా, నమ్మబలికించారు? ఆయన అది అంటే ఎగ్జాక్ట్గా క్లియర్గా మాకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఆర్మీలో చేశాను, నేను ఎస్ఎస్బి క్వాలిఫై అంటే డిస్క్వాలిఫై వచ్చేసాను, నేను మరి అవ్వలేదని చెప్పారు. అది కానీ 34 ఏళ్ళు సర్వీస్ మీకు, ఒక ఆర్మీ జవాన్ ఎలా ఉంటాడు చూస్తే ఎస్ఎస్ చేసేటటువంటి అపార అనుభవం ఇది. బీవీ రమణ చూసిన వెంబటే మీకు ఏమనిపించింది? అంటే ఆయన ఇచ్చే ట్రైనింగ్ అక్కడ చూస్తే ఒక కొన్నాళ్ళ మీద నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయింది 2018లో ఇది. అప్పుడు చూస్తే పిల్లల్ని బాగా రగడాయించడం చాలా ఇచ్చేసే బాగా చాలా ట్రైనింగ్ చేసేవాళ్ళు. కానీ ఇది ఇంత అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చి ఒక ఏజ్ అంటే ఒక ఆర్మీకి సరిపోయిన ఏజ్ దేనికి కావాలి, ఒక ఆఫీసర్కి ఎంత నాలెడ్జ్ కావాలి, ఒక జవాన్కి వెళ్తే ఎంత నాలెడ్జ్ కావాలి, దాన్ని ఇచ్చేదేమో ఆఫీసర్కి ఇచ్చే నాలెడ్జ్ ఇందులో లేదు. ఒక జవాన్కి ఇచ్చే నాలెడ్జ్ మాత్రం వీళ్ళు ఫిజికల్ ఇట్గా చేస్తే. బీవీ రమణ ఒక సోల్జర్గా రిక్రూట్ అయ్యి మానసిక స్థితి బాగోలేక మెడికల్ ఆఫీసర్స్ గ్రౌండ్ రిపోర్ట్ నేపథ్యంలో ఆయన్ని పంపించేసిన తర్వాత ఆయన ఈ ట్రాక్ ఎత్తుక్కొని ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ పెట్టుకున్నాడు. తెలుసా? అది తెలియదు, మాకు తెలియదు సార్. అలా సాధ్యమా? ఆయన కనుక అలా బయటకు వస్తే? సార్ నేను చెప్తాను సార్. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి రిక్రూట్ అయ్యి మెడికల్గా బయటకు వస్తే దానికి మెడికల్ బోర్డ్ అవుట్ చేసి ఆయన పెన్షనర్గా ఇస్తారు. అండ్ హీ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ ఓన్లీ. సో ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో ఆయన లేడు డెఫినెట్గా, ఎందుకంటే మన రికార్డులోని ఆయన పేరు లేదు. సో డెఫినెట్గా ఆయన వెళ్ళాడు వచ్చాడంటే మాత్రం దీనికి కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. నాకు తెలిసి మాత్రం నేను ఇంతకుముందు అడిగాను, నేను కాదని చెప్పేసి నాకు చెప్పారు సార్. బట్ హీఈస్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ విత్ ద మోటో ఆఫ్ ఆర్మీలోని మన ఆఫీసర్ని తీసుకెళ్ళిన మోటో మాత్రం మాకు చెప్పారు. అది ఒకటే మాకు తెలుసు సార్. మిగతా ఇంకోటి చెప్తాను సార్, హీఈస్ వెల్ అవేర్ ఆఫ్ ది స్ట్రక్చర్. అంటే ఒక ఆర్మీలోకి వెళ్తే ఏ విధమైన స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, హీఈస్ క్రియేటెడ్ దట్ ఎన్విరాన్మెంట్ హియర్. ఈచ్ అండ్ ఎవ్రీబడీ కెన్ నో దట్. ఏదైతే ఆర్మీకి చెప్తాను సార్, ఎందుకు తెలుసుకో నేను కూడా తర్వాత నేను చెప్పాను, నేను రెక్కీ చేశాను. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చింది సార్. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మనకు క్లారిటీ ఉన్నది. ఒక ఆర్మీ ట్రైనింగ్ అంటే ఎలాగ ఉంటుంది, ఆ యొక్క వాళ్ళ ఇన్ఫ్రా ఎలాగ ఉంటుంది, వాళ్ళు ఉండే విధానాలు ఎలాగ ఉంటాయి, వాళ్ళ హాస్టల్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ తలక మెస్ ఎలాగ ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మనకి అక్కడ లోకల్ డిఏఓ గారిని పట్టుకొని సంథింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసేసి డెఫినెట్గా వాళ్ళందరినీ ఆకట్టుకొని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలని. వారికి ఉన్న ఉత్సుకతని బేస్ చేసుకున్నారు.
డెఫినెట్గా సార్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకో. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే సోర్స్ లేదు కాబట్టి. ఇక్కడ వేరే సోర్స్ ఉంటే డెఫినెట్గా ఇంకో ఆలోచన వచ్చేది. ఇక్కడ లేదు, మనం వెళ్ళాలంటే మళ్ళీ వైజాగ్ తప్పి ఇంకెక్కడేం లేదు. సో దాన్ని ఇక్కడ వాడుకున్నారని నేను చెప్పగలను. మారుమూల జిల్లా నుండి ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ వెళ్తున్నారు, వెళ్ళేందుకు రమణ దోహదపడుతున్నాడు సదుద్దేశంతో వానికి మెలకువలు పట్టి నేర్పారా మీరు? నేను డెఫినెట్గా ఒకటే ముక్క అంటున్నాను సార్, మన జిల్లా వాసులు ఆర్మీలోని కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ క్యారెట్లో వెళ్ళాలనేది మా సంకల్పం సార్. ఎందుకంటే ఆఫీసర్గా వెళ్తే మన యొక్క గర్వం ఏంటంటే మనకి శ్రీకాకుళం సిక్కోలు తాలూకా గర్వాన్ని ఆ పౌరుషాన్ని అక్కడ చూపెట్టచ్చు. వాళ్ళు ఎక్కడున్నా సరే సార్ సింహమే సార్. అండ్ ఆ క్రమశిక్షణ ఆ డిసిప్లిన్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూసారా ఈ గంజాయి ఇలాంటివి అవి తగ్గుతాయని చెప్పేస్తే సార్. ఎందుకంటే యువత ఆర్మీ కానీ ఇలాంటి డిసిప్లిన్ ఫోర్స్ కాదు, ఇలాంటి అలవాట్లు రావు. వీళ్ళే కాదు 10 మందికి కూడా వాళ్ళు చెప్పే స్థితిలో ఉంటారని చెప్పేసి మా సపోర్ట్ ఎప్పుడు ఇలాంటి వాటికి ఉంటుంది సార్. ట్రైనీ విద్యార్థిపై అంత దాష్టికంగా విచక్షణ కోల్పోయి బీవీ రమణ కొట్టిన వీడియో చూసే ఉంటారు. అతని మానసిక స్థితి బాగుండే అలా చేశారా? ఒక మీ దగ్గర ఎక్కడైనా ఏ రెజిమెంట్లో కూడా ఇటువంటి కానీ చూస్తే అటువంటి పనిష్మెంట్ ఉంటుందా అసలు? అలాంటిదేం పనిష్మెంట్ ఉండదు ఎప్పుడూ. ఇప్పుడు యాక్చువల్లీ నవ్ డేస్ ఏంటంటే ఎలా పూర్తిగా ఎవరినైనా ట్రైనింగ్ ఇచ్చే ఒక రిక్రూట్కి కూడా టచ్ చేయడానికి వీల్లేదు. అలాంటిది ఈయన చేసిన చాలా ఖండిస్తున్నాం మేము. అది చాలా పొరపాటు. ఈయనకి మాత్రం తగిన శిక్ష ఆయనకి విధించవలసిందే. అది ఆర్మీలో రిక్రూట్ అయిన జవాన్కైనా కూడాను కనీసం టచ్ చేయకుండా పేపర్ పనిష్మెంట్ ఇస్తారు. అటువంటిది ప్రస్తుతం మాత్రం బీవీ రమణ చేసినటువంటి ఈ ఆకృత్య విషయంలో కఠినంగా శిక్షించాలి. ఇండియన్ ఆర్మీ పరువు ప్రతిష్టలను భంగం కలిగించిన రమణ విషయంలో మాత్రం ఇప్పటికే మంత్రి లోకేష్ మాత్రం పోలీసులకి దర్యాప్తు చేసి ఇమీడియట్గా వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం హర్షిస్తున్నారు. ఈయన విషయంలో మాత్రం చాలాసార్లు అనుమానం రావడంతో ఎవరైతే శిక్షణ పొందుతున్నారో ఆ విద్యార్థులతో ఆరా తీసినా వారు కనీసం సహకరించకపోవడంతోనే ఈరోజు విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో చేరాలని ఉత్సుకతను ఈయన వ్యక్తిగత ఎన్కాష్ చేసుకోవడానికి, అదేవిధంగా ఆర్మీలో ఉన్నతాధికారులను తెచ్చి వారితో పరిచయాలు చేపించి మరోవైపు ఎన్జిఓలతో కూడాను ఇటువంటి క్యాంపెయిన్లు చేసి అందరిని కూడాను శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వెనుకబాటుతనం నుండి అత్యున్నతమైనటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు సంపాదిస్తే శ్రీకాకుళంకు వన్నే వస్తుందనే ఆకాంక్షతో ఆశతో ఎక్స్ సర్వీస్ మెన్లు అందరూ కూడా ఆయనకి సహకారాలు అందించారు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఈ దాష్టికాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీవీ రమణ మాత్రం కఠినంగా శిక్షించాలి. ఈ అకాడమీ నిర్వహిస్తున్న వ్యవహారాన్ని మాత్రం పూర్తిగా తొలగించి ఇండియన్ ఆర్మీ పరువు ప్రతిష్టను మాత్రం కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్మీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.